హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. మహాకోపంతో ఉన్నాడు. మహావృక్షాల్ని పడగొడుతున్నాడు. పర్వతకూటాల్ని వనద్రుమాల్ని వేగంగా దాటుకుంటూ వెడుతున్నాడు. ఆ వేగంతో పర్వతశిలలను ముక్కలు చేస్తున్నాడు. మహాగజం నడుస్తున్నట్లుగా వేగంగా నడుస్తున్నాడు. ఆ నడకలో ఒక పాదాన్ని నేలపై మోపుతున్నాడేమో అనిపించేటట్లు కోపంతో పెదవులు వణుకుతున్నాయి. అటువంటి రూపాన్ని కిష్కిందకు బయట తిరిగే వానరులు చూశారు. భయపడిపోయారు. ఎవరికి అందిన చెట్టును వాళ్ళెక్కారు. ఎవరికి కనబడిన పర్వతంపైకి వాళ్ళెగబ్రాకారు. కాలమృత్యువులా ఉన్న లక్ష్మణుని చూసి 10 దిక్కులకు పారిపోయారు. కొంతమంది వానరులు సుగ్రీవ భవనానికి వెళ్ళి కోపంతో వస్తున్న లక్ష్మణుడి గురించి తెలియజేశారు. తారాయా సహిత కామిశక్త కృపావృషోరః నా తేషాం కపివీరాణాం శుశ్రవా వచనం తదా. కాముకుడై ఉన్నాడు. తారతో కలిసి ఉన్నాడు. వాడికి ఆ కపివీరుల మాట చెవికెక్కలేదు. చేసేది లేక వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నగరాన్ని రక్షించుకోవాలి. లక్ష్మణుడు కిష్కిందా నగర నాశనానికి, ప్రభు సంహారానికి వస్తున్నాడు. అందుకని వాళ్ళల్లో బలవంతులందరూ మహావృక్షాల్ని చేత్తో పట్టుకుని నిలబడ్డారు. మహాక్రోధి అయిన లక్ష్మణుడు చూశాడు. ఇంతలో ఈ ప్రమాదాన్ని అంగదుడు చూశాడు. కాలాగ్నిలా ఉన్న లక్ష్మణుని భయపడుతూనే సమీపించాడు. లక్ష్మణుడు అంగదుడిని చూసి సుగ్రీవ కథత్యాహ్ వత్స మమాగమనం మిత్యుత వత్స అని పిలిచాడు. నా రాకను సుగ్రీవుడికి చెప్పు. సోదరుడైన శ్రీరాముని దుఃఖం వలన బాధపడి రామానుజుడు ద్వారం దగ్గరున్నాడని చెప్పు అని పంపించాడు. అంగదుడు వెళ్ళి సుగ్రీవుని కాళ్ల మీద పడ్డాడు. తల్లి కాళ్ల మీద పడ్డాడు. రూమాదేవి కాళ్ల మీద పడ్డాడు. అందరూ భయమోహితులైన వానరులు లక్ష్మణి సమీపంలో ఉండి ఒక్కసారి సింహనాదం చేశారుట. ఆ శబ్దానికి సుగ్రీవుడికి తెలివి వచ్చింది. ఆభరణాలు అలల్లాడాయి. అంగదుని మాట వినబడింది. దూరదర్శనులైన మంత్రుల మాటలు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు మంత్రులు సుగ్రీవునితో మాట్లాడడానికి సిద్ధపడ్డారట. మహానుభావ, మహాపురుషులు, సత్యసంధులు, రాజ్యారుహులు, నీకు రాజ్యాన్ని ఇచ్చినవారు, స్నేహభావం కలవారు అయిన అన్నదమ్ములిద్దరున్నారు కదా. వారిలో ఒకడైన లక్ష్మణుడు ద్వారం దగ్గరున్నాడు. ఎవడిని చూసి మన వానరులు భయపడి వణికిపోతూ నాదం చేస్తున్నారో ఆ లక్ష్మణుడు శ్రీరామ వాక్యసారథిగా వచ్చాడు. శ్రీరాముడు రధికుడు. రామవాక్యం రథం, లక్ష్మణుడు దాని సారథి. అతడు రామశాసనం వలన ప్రతిపక్షి అయిన నిన్ను కొట్టి పడవేసే రథాన్ని తోలుకుని వచ్చాడు. వివేకవంతుడివై అనుకూలిస్తే ఆ రథసారథే నిన్ను రామసామీప్యానికి తీసుకుని వెడతాడు. లేదా నీవే లక్ష్యమై నశిస్తావు. అతను ద్వారం దగ్గరున్నాడు. ఎర్రటి కళ్లతోనే వానరులను చంపేసేటట్లున్నాడు. కొడుకుతో బంధువులతో సహా వెళ్ళి శిరస నమస్కరించి తొందరగా వెళ్ళు. అతని కోపాన్ని మళ్లించు. రామచంద్రమూర్తి ఏమి చెప్పాడో ఆ పని చెయ్యి. సత్యవంతుడవు కా. మంత్రులతో ఉన్న సుగ్రీవుడు అంగదుని మాటలను విన్నాడు. మంత్రాజ్ఞులు మంత్రకుశలురు, మంత్రములయందు పరినిష్ఠితులు అయిన సచివులను చూసి అంటున్నాడు, నేనేమీ పరుషభాషణం చెయ్యలేదు. నేనేమీ కూడని పని చెయ్యలేదు. రాముని తమ్ముడికి అంత కోపం ఎందుకు? నాకు అర్థం కావటం లేదు. బహుశా నేనంటే కెట్టని శత్రువులెవరో నాలో లేని దోషాలను కూడా లక్ష్మణుకు చెప్పి ఉంటారు. అయినా నాకు లక్ష్మణుని వలన భయం లేదు, రాముని వలన భయం లేదు. కానీ ఆస్థాన క్రోధి అయ్యాడే మిత్రుడు అని కంగారు పడుతున్నాను. ఇది రాజు తన భయాన్ని కప్పిపుచ్చుకునే పద్ధతి. సుగ్రీవుడు మంత్రాలోచన సమయంలో కూడా రాజే. అదే నీతి. మంత్రుల మధ్యలో ఆంజనేయ స్వామి అంటున్నాడు, సుగ్రీవ, రామభయాన్ని దూరంగా ఉంచు. నీ ప్రియం కోసం ఇంద్రతుల్య పరాక్రమవంతుడైన వాలిని చంపాడు కదా. రాముడు నీ మీద స్నేహం వలనే కోపం వచ్చి తమ్ముడిని పంపాడు. నువ్వు ప్రమత్తుడివై కాలాన్ని గ్రహించలేదు. కానీ శరత్తు ప్రవేశించింది. నువ్వు కృతాపరాధుడివి కనుక
లక్ష్మణానుగ్రహం కొరకు లక్ష్మణునకు మనసా అంజలించి నమస్కరించు. అప్పుడు భయముండదు. నీవు నీ భార్యాపుత్రునితో కలిసి శిరసా ఆయనకు నమస్కరించు. భార్యకు భర్తలా వశమవుతాడు. ఇలా మంత్రుల సలహా చెబుతూ ఉండగా ఇంతలో అంగదుడు లక్ష్మణుని తీసుకుని కిష్కిందా గుహ ప్రవేశం చేస్తాడు. ఈ రోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.